మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియాపై హైకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. సందీప్ సుల్తానియా పైన ఉన్న కోర్టు ధిక్కరణ కేసులను విచారిస్తే ఆయన జీవితకాలం అంతా జైల్లోనే గడపాల్సి వస్తుందంటూ కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఇవాళ హైకోర్టు. ఎందుకంటే తెలంగాణలో కోర్టు ధిక్కరణ కేసులో ఇవాళ సందీప్ సుల్తానియా హైకోర్టు ముందు హాజరయ్యారు. కంటోన్మెంట్ బోర్డుకు, మన సికింద్రాబాద్ లో ఉండే కంటోన్మెంట్ బోర్డుకి 34 కోట్ల రూపాయల నిధుల చెల్లింపు పైన కోర్టు ఆదేశాలున్నాయి. ఈ కోర్టు ఆదేశాలను ధిక్కరించారంటూ సందీప్ సుల్తానియా పైన నిన్న తెలంగాణ హైకోర్టు అరెస్టు వారెంట్ను కూడా జారీ చేసింది. నేరుగా హైదరాబాద్ సిపికి సూచనలు జారీ చేసింది. సందీప్ సుల్తానియా, ఐఏఎస్ సందీప్ సుల్తానియా మన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఆయన ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత సందీప్ సుల్తానియా కోర్టుకి సమాధానం ఇచ్చారు. నేను రేపు ఉదయం అంటే శుక్రవారం ఉదయం కోర్టులో హాజరవుతారని ఆయన రిక్వెస్ట్ చేయడంతో ఆదేశాలను మార్చింది. ఆదేశాలపైన వెనక్కి తక్కింది హైకోర్టు. ఇవాళ సందీప్ సుల్తానియా ఉదయం 10:30 తెలంగాణ హైకోర్టు ముందు హాజరయ్యారు. కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన నిధుల చెల్లింపు పైన ఆయన వివరణ ఇచ్చారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కాబట్టి ఇలాంటి కేసులు ఆయన పైన చాలా ఉంటాయి. అయితే ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత హామీలు, ఉచిత పథకాలు రూపొందించి ప్రజలకి ఇస్తున్న హామీల వల్ల దాని ప్రభావం రాష్ట్ర ఖజానా పైన, ప్రభుత్వ ఖజానాల పైన తీవ్రంగా పడుతుందని, ఈ ఉచిత పథకాల పైన ప్రభుత్వాలు పునరాలోచించాలంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో రైతు బంధు అంశాన్ని ఇక్కడ హైకోర్టు ప్రస్తావించింది. తెలంగాణలో రైతు బంధు వల్ల తెలంగాణ ఖజానా పైన, రాష్ట్ర ఖజానా పైన రైతు బంధు ఇప్పుడు రైతు భరోసాగా మారింది. కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది రైతు బంధు పథకంగా తీసుకొచ్చారు. ఇప్పుడు రైతు భరోసా కింద మారింది. రైతు భరోసా కింద మొన్ననే ఒక నెల రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. దాదాపు 75 లక్షల మంది రైతులకు, అంటే 1,52,00,000 ఎకరానికి 6,000 రూపాయల చొప్పున, 6,000 రూపాయల చొప్పున, అంటే ఒక పంటకి 6,000 రూపాయల చొప్పున నిధులని విడుదల చేసింది. రైతుల ఖాతాల్లో నేరుగా పెట్టుబడి సహాయాన్ని జమ చేసింది. దీనివల్ల ఒక ఎకరానికి ఒక పంటకి ప్రభుత్వం పైన 9,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతుందని చర్చ కూడా ఉంది. మొత్తంగా సంవత్సరానికి 18,000 కోట్లని రైతు బంధు కింద రైతులకి పెట్టుబడి సహాయం, ఆర్థిక సహాయాన్ని అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి ఉచిత పథకాల వల్ల ఆ రాష్ట్ర ఖజానా పైన తీవ్రమైన భారం పడుతుంది. ఈ ఖజానాని మేనేజ్ చేయలేక ఆర్థిక శాఖలో పనిచేసే అధికారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కంటోన్మెంట్ బోర్డుకి బకాయి పడి ఉన్న 33.42 కోట్లు, అంటే 33,42,00,000 రూపాయల చెల్లింపు విషయంలో, విడుదల విషయంలో 2024లో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పేరుతో సందీప్ సుల్తానియా ఈ కేసులో కోర్టుకు హాజరు కాకుండా 2 సార్లు ఆయన గైర్హాజరయ్యారు. దీంతో ఈసారి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ప్రత్యర్థి లాయర్ నమోదు చేసిన కేసును విచారించిన హైకోర్టు సందీప్ సుల్తానియా అరెస్ట్కి వారెంట్ కూడా జారీ చేసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఏంటి? ప్రభుత్వ ఖజానా పైన ఉచితాల ప్రభావం, భారం, ఉచిత పథకాలు రూపొందించి రాజకీయ నాయకులు, అధికారంలో ఉండే పాలకులు, ముఖ్యమంత్రులు, మంత్రులు వాళ్ళు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం కోసం, ప్రజలలో మన్ననలు పొందడం కోసం, ప్రజలని ఓటు బ్యాంకులుగా మార్చుకోవడం కోసం ప్రభుత్వాలు రూపొందించే ఉచిత పథకాల వల్ల ప్రభుత్వ ఖజానాలు ఖాళీ అవుతున్నాయి. ఖజానాలు ఖాళీ అవటం వల్ల ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కావచ్చు, ప్రజల శ్రేయస్సు కోసం కావచ్చు, ఖర్చు పెట్టే డబ్బుల విషయంలో, నిధుల విషయంలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా అసలు పనికి వదిలేసి కొసరు పనికి డబ్బుల్ని ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడుతుంది అన్నట్టుగా హైకోర్టు వ్యాఖ్యల్ని ఆలోచిస్తే వ్యాఖ్యల్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ రైతు బంధుని కోర్ చేయటం వల్ల రైతు బంధు కూడా ప్రభుత్వం పైన ఆర్థిక భారంగా మారిపోయిందనే భావనని హైకోర్టు ఇక్కడ వ్యక్తం చేసినట్టుగా మనం భావించాల్సిందే. ఎందుకంటే రైతు బంధు
ద్వారా రైతుల ఖాతాల్లోకి నేరుగా వెళ్లే డబ్బులు రైతుల సొంత డబ్బులు అవుతాయి, తిరిగి ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఏ విధంగా ఉండవు. కాబట్టి ఈ డబ్బు నేరుగా అటు భస్మాసురం అంటే అటు రైతుల ఖాతాలోకి వెళ్ళిపోయిందంటే ప్రభుత్వం చేయి దాటిపోయినట్టే, తిరిగి ఎటువంటి ప్రయోజనం కూడా లేదు, ఉత్పాదకత పెరిగే అవకాశం కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి పథకాలు భారమవుతున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో పాటు ఇంకొక కీలకమైన వ్యాఖ్య కూడా హైకోర్టు చేసింది. ఏంటంటే ఉచిత పథకాల వల్ల లబ్ధి పొందుతున్నది పేద వర్గాలు, లేదంటే ఎవరికైతే ఉచిత పథకాలు అవసరం ఉంటాయో వాళ్ళు లబ్ధి పొందితే బాగుంటుంది, కానీ ఈ ఉచిత పథకాల ద్వారా లబ్ధి పొందే వారిలో కోటీశ్వరులు, ధనవంతులు, భూస్వాములు కూడా ఉన్నారన్నది హైకోర్టు వ్యాఖ్యల్లో కీలకంగా కనిపించింది. మనం రైతు బంధును తీసుకోవచ్చు. రైతు బంధు విషయంలో చాలా మంది కోటీశ్వర్లకి, భూస్వాములకి కనీసం గతంలో ఒక చర్చ జరిగింది రైతు బంధు మీద. 20 ఎకరాల పైనున్న వాళ్ళకి రైతు బంధు ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు ఎవరికి ఇవ్వాలనే అంశం పైన కాంగ్రెస్ ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్ కమిటీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ప్రజాభిప్రాయాన్ని, రైతుల అభిప్రాయాన్ని తెలుసుకున్నప్పటికీ కూడా రైతు బంధు విషయంలో కండిషన్స్ ని విధించలేకపోయింది. అప్పుడు ఒక ప్రధానమైన చర్చ జరిగింది. ఇవాళ హైకోర్టు చేసిన వ్యాఖ్యల్లో ఆ చర్చకు సంబంధించిన పాయింట్ కనిపిస్తోంది. రైతు బంధు విషయంలో జరిగిన చర్చ ఏంటి? ఎవరైతే భూమి అంటే 20 ఎకరాలు కావచ్చు, అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు, భూస్వాములకి కూడా ఎకరానికి పంటకు 6,000 చొప్పున ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఉచిత పథకం ద్వారా నిధులు వాళ్ళ ఖాతాలో జమ అవుతున్నాయి. 20 ఎకరాలు లేదు, కనీసం 10 ఎకరాల వరకు కటాఫ్ పెట్టాలి. 10 లేదా 15 ఎకరాల వరకు, లేకపోతే 8 ఎకరాల ప్రతిపాదన కూడా కనిపించింది అప్పట్లో. 10 ఎకరాల నుంచి 8 ఎకరాల వరకు కూడా కటాఫ్ పెట్టాలని ఒక చర్చ జరిగింది. కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే అందరికీ మళ్ళీ రైతు భరోసా కింద నిధుల్ని జమ చేస్తున్నారు. సో 10 ఎకరాల పైన వాళ్ళని భూస్వాములుగా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది అనే చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే నిజంగానే హైకోర్టు చేసిన వ్యాఖ్యలో, గౌరవ హైకోర్టు చేసిన వ్యాఖ్యలో చాలా చర్చనీయాంశమైన అవసరం ఉంది, ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైతు బంధు అనేది ధనవంతులకెందుకు? రైతు బంధు అనేది కోటీశ్వర్లకెందుకు? రైతు బంధు అనేది 50కి పైన 50 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు ఉన్న రైతులకు, భూస్వాములకు కూడా ఎందుకు ఇవ్వాలి అనే చర్చకి ఇవాళ మళ్ళీ ఆస్కారం కలిగినట్టుగా తెలుస్తుంది. సందీప్ సుల్తానియా ఐఏఎస్ అధికారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఇక్కడ దోషిగా చూడలేదు హైకోర్టు. 3వ కీలకమైన కామెంట్ కూడా చేసింది. సందీప్ ప్రభుత్వాలు తీసుకునే, లేకంటే పాలకులు తీసుకునే నిర్ణయాలకి అధికారులని మేము శిక్షించాల్సి వస్తుంది. పాలకులు తీసుకునే పాలసీల పైన అధికారులు బలైపోతున్నారు. ఐఏఎస్ అధికారులకి మేము నోటీసులు జారీ చేయాల్సి వస్తుంది. ఐఏఎస్ అధికారులని మేము వాళ్ళపైన కేసులు నమోదు చేయాల్సి వస్తుంది. ఐఏఎస్ అధికారుల పైన మేము కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాల్సి వస్తుంది. అధికారుల తప్పు ఇందులో పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ ఇది ప్రభుత్వాలు చేసే తప్పులకి అధికారులు బలవుతున్నారనే వ్యాఖ్యలు కూడా ఇవాళ హైకోర్టు, గౌరవ హైకోర్టు చేయడంతో ఒక్కసారిగా ఉచిత పథకాల పైన, ఉచిత పథకాల వల్ల రాష్ట్ర ఖజానా పైన, రాష్ట్ర పడుతున్న భారం పైన ఇవాళ మళ్ళీ పునశ్చర్చ ప్రారంభమైందనే చెప్పాలి. గతంలో కూడా సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. 2025 ఫిబ్రవరిలో ఉచిత పథకాలని ప్రకటించే రాజకీయ పార్టీల, అంటే ఉచితాలను ప్రకటించే రాజకీయ పార్టీలని బర్తరఫ్ చేయాలనే యాంగిల్లో, కొత్త పార్టీలని నమోదు చేసుకోకూడదు, వాళ్ళకి గుర్తింపు ఇవ్వకూడదని కూడా గతంలో 2025 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాల వల్ల ప్రజలని రాజకీయ పార్టీలు సోమరులుగా మారుస్తున్నాయి, ప్రభుత్వాలు సోమరులుగా మారుస్తున్నాయి. ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు పనిచేసే అలవాటుని మార్చుకుంటారు, పనిచేసే అలవాటును కోల్పోతారు. ఫలితంగా ఖచ్చితంగా ఈ ప్రజలు స్వయంగా సంపాదించే ఆలోచనని విస్మరిస్తారంటూ సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యల్ని మళ్ళీ పునరుద్ఘాటించినట్టుగా, ఈ వ్యాఖ్యల్ని మళ్ళీ గుర్తు చేసినట్టుగా హైకోర్టు ఇవాళ మళ్ళీ సందీప్ సుల్తానియా కేసులో మళ్ళీ ఇదే అంశాన్ని మన గౌరవ హైకోర్టు మళ్ళీ పునరుద్ఘాటించడం, ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, ప్రజలకు కానీ, సమాజానికి కానీ అర్థమయ్యే విధంగా చెప్పడం. ఈ పరిణామాలను చూస్తుంటే ఖచ్చితంగా ఇవాళ సింపుల్ గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, కంటోన్మెంట్ బోర్డుకు 33 కోట్ల రూపాయల నిధులని విడుదల చేయకపోవడానికి జాప్యం ఏంటి అంటే నిధులు లేకపోవడం. నిధులు ఎక్కడికి పోతున్నాయి అంటే ఉచిత పథకాలకి, సంక్షేమ పథకాలకి ప్రభుత్వాలు ఖర్చులు పెట్టడం. ఈ ఉచిత పథకాలు ఎందుకు వస్తున్నాయి అంటే అధికారంలో ఉండే రాజకీయ పార్టీలు ప్రజల్ని తమ ఓటు బ్యాంకులుగా మార్చుకోవడం కోసం,
మహిళలకు ప్రత్యేక పథకాలు, మహిళలకి 2,500 ఇస్తామని హామీ ఇవ్వడం, రైతులకి ఎకరానికి పంటకు 6,000 మేమే ఇస్తాం, మీ పెట్టుబడి మేమే ఇస్తామని చెప్పడం, ఫలితంగా ఇవి రాష్ట్ర ఖజానా పైన తీవ్రమైన భారం పడి కనీస అవసరాలను కూడా తీర్చుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనే విధంగా హైకోర్టు వ్యాఖ్యల్లో మనకు స్పష్టత కనిపించింది. మీకేమనిపిస్తుంది? ఉచితాల పైన గత 2-3 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ సందీప్ సుల్తానియా కేసుల్లో హైకోర్టు చేసిన కీలకమైన వ్యాఖ్యలను చూస్తే, ఈ చర్చను చూస్తే మీకేమనిపిస్తుంది? సామాన్య ప్రజలుగా, సాధారణ భారత పౌరులుగా ఉచిత పథకాలని ఈ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు వాళ్ళ ఓటు బ్యాంకుల కోసం, స్వార్థం కోసం ఉచిత పథకాలని ప్రవేశపెట్టడాన్ని మీరెలా భావిస్తున్నారు? ఈ దేశంలో ప్రజలకి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కూడా ఇంకా ప్రజలకి ఉచిత పథకాలు, అమ్మఒడి, నాన్నఒడి అంటూ స్కూల్కి పిల్లల్ని పంపించడానికి కూడా తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చే దుస్థితులున్న ఈ పరిస్థితుల్లో ఉచిత పథకాలని ఉంచాల్సిన అవసరం ఉందా? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూ టీవీ. నా పేరు తిరుమల్.